సో లాస్ట్ సెషన్లో మనమైతే ప్రీ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో ఏమేమైతే మాట్లాడుకున్నామో డిస్కస్ చేసుకున్నామో ఒకసారి అయితే క్విక్గా అయితే రెఫర్ చేద్దాం. సో ఓవరాల్ లిటిల్ బిట్ ఫ్లాట్ టు లిటిల్ బిట్ గ్యాప్ అప్ ఓపెన్ అవ్వచ్చు అని చెప్పి అనుకున్నాం యాజ్ పర్ గిఫ్ట్ నిఫ్టీ. సో సేమ్ చూడండి, ప్రీవియస్ డే క్లోజింగ్ కంటే కొంచెం లిటిల్ బిట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో ఇమీడియట్ చూసినట్లయితే మనం ఏమైతే డిస్కస్ చేసుకున్నాం, అప్ సైడ్ చూసుకుంటే ఇది ఈ లెవెల్ అయితే బ్రేక్అవుట్ అయితే మనకి అప్ మూవ్ అవుతుంది అనుకున్నాం. సో ఈ లెవెల్ అయితే బ్రేక్ డౌన్ అయితే సో మళ్ళీ ఇంకా డౌన్ఫాల్ అవుతుంది అనుకున్నాం. సో ఓవరాల్ చూసినట్లయితే మనకి కొంచెం ఫ్లాట్ కొంచెం డౌన్ ట్రెండ్ అయితే అవ్వచ్చు అని చెప్పేసి అయితే మనం అయితే డిస్కస్ చేసుకున్నాం. సో చూసినట్లయితే మనకి బెస్ట్ ఎంట్రీ చూసినట్లయితే మనకి ఇక్కడే ఉంది. ఇక్కడ ఏంటంటే సిపిఆర్ ఉంది. ఈ సిపిఆర్ బ్రేక్అవుట్ అయింది. ఫస్ట్ క్యాండిల్ లో ఏదైతే ఉందో అది బ్రేక్అవుట్ అయింది. అండ్ వచ్చేసి ఈ లెవెల్స్ ఫస్ట్ క్యాండిల్ తర్వాత ఈ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో ఈ విక్స్ చూడండి ప్రైస్ ఎంత రిజెక్ట్ చేస్తున్నాయో. సో దీన్ని ఏమంటారంటే ఇక్కడ ఏంటంటే జస్ట్ కైండ్ ఆఫ్ డిమాండ్ జోన్, అంటే స్ట్రాంగ్ అంటే కాదు, ఒక జస్ట్ కైండ్ ఆఫ్ డిమాండ్ జోన్. డైలీ మనకి 5 minutes టైం ఫ్రేమ్లో చూసుకుంటే సో బెస్ట్ ఎంట్రీ అనుకోవచ్చు. సో ఏదైతే లిటిల్ బిట్ కన్సాలిడేషన్ అయిందో ఈ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ అయింది, సిపిఆర్ బ్రేక్అవుట్ అయింది. సో కంప్లీట్ చూసినట్లయితే మనకి కంప్లీట్గా ఈ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో ఆ లెవెల్స్ ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ చేసింది. సో ఇది బెస్ట్ ఎంట్రీ. సో క్యాండిల్ చూడండి బేరిష్ ఎంగల్ఫింగ్ ఎంత స్ట్రెంత్గా ఉందో. సో ఇక్కడ ఎంట్రీ తీసుకున్నట్లయితే ప్రైజ్ యాక్షన్ చూసుకొని ఈవెన్ దో మనకి ఇక్కడ డైలీ పివోట్స్ ఉన్నా కానీ ఇక్కడ చూడండి పర్ఫెక్ట్ బ్రేక్అవుట్. ఆల్రెడీ మనకి ఎలా పర్ఫెక్ట్ బ్రేక్అవుట్ అని చెప్పేసి స్ట్రెస్ చేస్తాం. ప్రీవియస్ డే చూసుకుంటే సైడ్ వేస్ డే, ఈ కండిషన్ని గుర్తుపెట్టుకోవాలి మనం. సో ప్రీవియస్ డే అంటే ట్రెండింగ్ డేలో ఉండి సో ఈరోజు బ్రేక్అవుట్స్ అనేది ట్రస్ట్ చేయలేం, మీకు ఆల్రెడీ చెప్పాను. సో ముందు రోజు ఏదైతే మార్కెట్లో మంచి ర్యాలీ జరిగిందో ఇదర్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్, సో నెక్స్ట్ డే ఇమీడియట్గా మోస్ట్లీ సైడ్ వేస్గా ఉండడానికి ఆర్ రివర్సల్ ఉండడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంది. సో సేమ్ చూడండి నేనేం చెప్పాను 6th రోజు అనాలిసిస్లో. సో సిపిఆర్ వైట్ సిపిఆర్ ఉంది, ముందు రోజు వచ్చి ట్రెండింగ్ డే ఉంది. సో ఏదైతే బ్రేక్అవుట్స్ అయితే ఉన్నాయో చూడండి ఎంత పెద్ద ట్రెండింగ్ డే జరిగింది, ఇంత పెద్ద ట్రెండ్ అయితే ఫామ్ అయింది మార్కెట్లో. సో నెక్స్ట్ డే ఏం చెప్పాను 6th రోజు అనాలిసిస్ వీడియోలో, ఏదైనా బ్రేక్అవుట్స్ అయితే బ్రేక్అవుట్స్ని ట్రస్ట్ చేయొద్దు, అవాయిడ్ చేయండి అని చెప్పేశాను. సో సేమ్ మనకి ముందు రోజు ఈరోజు బ్రేక్అవుట్స్ని ఎలా ట్రస్ట్ చేయాలంటే ముందు రోజు అయితే ప్రీవియస్ సెషన్లో ఆర్ అంతకుముందు లాస్ట్ 2 సెషన్స్లో మనకైతే సైడ్ వైజ్గా ఉంటే సో ఆ కండిషన్ని కూడా ఆ ఫ్యాక్టర్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. సో మనకి ఇంకోటి ఏంటంటే సో సిపిఆర్ నారో సిపిఆర్ ఉంది అండ్ వచ్చేసి ప్రీవియస్ డే సైడ్ వైజ్ డే ఉంది. సో ఈ కండిషన్ గుర్తుపెట్టుకున్నట్లయితే సో ఇది బెస్ట్ ఎంట్రీ అవుతుంది. ఇది బెస్ట్ ఎంట్రీ. టార్గెట్ వచ్చేసి ఇక్కడ సేఫ్ ట్రేడర్స్ బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి కూడా ఉంది, ఇక్కడ వచ్చేసి కంటిన్యూ కూడా చేయొచ్చు. ఎలా కంటిన్యూ చేయొచ్చు అంటే ఇది స్ట్రాంగ్ సపోర్ట్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నది సప్లై జోన్ ఏంటిది ఆల్రెడీ మార్క్ చేసుకున్నది. ఏదైతే ఇక్కడ మార్కెట్ బౌన్స్ అయిందో ఇక్కడ నుంచి ఇది ఇంపార్టెంట్ లెవెల్ అని చెప్పేసి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో ఈ లెవెల్ దగ్గరకు వచ్చినట్లయిన తర్వాత చూడండి ఇక్కడ ఏమైనా గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిందా. సో ఇలాంటి గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఈ గ్రీన్ క్యాండిల్ ఉందో ఇక్కడ ఈ లెవెల్ దగ్గర ఈ లెవెల్ టచ్ చేయగానే గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంటే మీరు ఇమీడియట్గా మీ పొజిషన్ని ఎగ్జిట్ అయిపోవచ్చు. బట్ ఇక్కడ ఫామ్ అయిందా చూడండి, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవ్వలేదు. సో దట్ మీన్స్ మీరు ఇంకా వెయిట్ చేయొచ్చు. ఆర్ఎల్స్ ఇక్కడ ఈ లెవెల్ దగ్గర 50% మీది ఏదైతే పొజిషన్ ఉందో 50% బుక్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 లాట్స్ తీసుకున్నారు అనుకుందాం, 5 లాట్స్ ఏదైతే ఉందో 5 లాట్స్ బుక్ చేసుకొని 5 లాట్స్ కంటిన్యూ చేయండి. స్టాప్ లాస్ స్టైల్ చేసుకుంటూ వెళ్ళండి. సో మనకి చూసుకుంటే మంచి మూమెంట్. నెక్స్ట్ ఈ లెవెల్ దాకా వచ్చింది మార్కెట్ అండ్ ఈ లెవెల్ దాకా వచ్చింది. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే కంప్లీట్గా లిటిల్ బిట్ సైడ్ వేస్గా వెళ్ళిపోయింది, మళ్ళీ టచ్ చేసింది, మళ్ళీ ఈ లెవెల్ మళ్ళీ టచ్ చేసింది, ఇలా వచ్చింది. జస్ట్ లైక్ ఎం ప్యాటర్న్ ఫామ్ అయింది. సో ఫ్లాట్. సో ఓవరాల్ చూసినట్లయితే ఎక్సలెంట్ ట్రెండింగ్ డే. సో ఇక్కడ మిస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో
ఇక్కడ ట్రేడ్ మిస్ అయిన వాళ్ళు నెక్స్ట్ చూసినట్లయితే ఇది బ్రేక్అవుట్ అయింది, ఈ బ్రేక్అవుట్ అయింది. ఓకే ఫర్ సో ఎంత మూమెంట్ వచ్చింది, మళ్ళీ బ్రేక్అవుట్ అయింది. పారాబోలిక్ బ్రేక్అవుట్ ఉంటుంది దీన్ని. ఎలా అంటే ఇక్కడ ర్యాలీ ఇక్కడ స్టార్ట్ అయింది. సో కొంచెం సైడ్ వైజ్ అవుతూ మళ్ళీ బ్రేక్అవుట్ అయితే ట్రస్ట్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ర్యాలీ స్టార్ట్ అయ్యి ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, డన్. మీకు మళ్ళీ ఎక్కడైతుంది, ఇది చూడండి, ఇది రీటెస్ట్ చేసింది. ఇది డౌన్ వేసి ఇక్కడ డౌన్ఫాల్ వెళ్ళిపోకుండా ఇక్కడ రీటెస్ట్ చేసింది, రీటెస్ట్ చేసి మళ్ళీ డౌన్ అయింది. సో ఏదైతే రెడ్ క్యాండిల్ ఉందో, ఈ రెడ్ క్యాండిల్ ఉందో మళ్ళీ ఇది ఎంట్రీ క్యాండిల్, సెకండ్ ఎంట్రీ. సో ఇక్కడ మిస్ అయిన వాళ్ళు ఇక్కడ సెకండ్ ఎంట్రీ. స్టాప్ లాస్ చూసుకున్నట్లయితే దీని అప్ సైడ్ స్టాప్ లాస్ అండ్ చూసుకున్నట్లయితే మనకి ఇది 1:2 రిస్క్ రివార్డ్ అయితే ఈజీగా ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం, ఇది స్టాప్ లాస్ చూడండి, ఇది టార్గెట్. అంటే ఇప్పుడు మనకి ఇంకా డౌన్ వెళ్తుందని చెప్పేసి అయితే మనకి మార్కెట్లో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి మనకి అందుకే ఫస్ట్ మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, 1:2 రిస్క్ రివార్డ్. 1:2 రిస్క్ రివార్డ్ అయితే మోర్ దెన్ ఎనఫ్. సో బై లక్కీలీ 3 or 4 ఇంకా బెటర్. సో ఇది మనకి మెయిన్ ఫార్ములా. సో నిఫ్టీలో ఇది బెస్ట్ ఎంట్రీస్ అని చెప్పుకోవచ్చు. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఒకసారి అయితే రెఫర్ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీలో అయితే మార్నింగ్లోనే అంత హైలైట్ అయితే లేదు. సో సెకండ్ హాఫ్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే ఈ లెవెల్ అయితే ఉందో బ్రేక్అవుట్ అయిందో, ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఈ లెవెల్ చూడండి ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, ఇది నెక్స్ట్ ఎంట్రీ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక మంచి ఎంట్రీ లేదు. ఏదైతే డిమాండ్ జోన్ ఉందో ఈ డిమాండ్ జోన్ బ్రేక్అవుట్ అయింది. ఈ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇది ఎంట్రీ, ఇది ఎంట్రీ పాయింట్, ఇది స్టాప్ లాస్ అనుకోండి, ఈ లెవెల్ దగ్గర స్టాప్ లాస్. సో సేమ్ మనకి కూడా ఇక్కడ 1:2 రిస్క్ రివార్డ్ అయితే ఈజీగా వచ్చింది. తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎంటైర్ డే కంప్లీట్ ఫ్లాట్ ఉంది, ఎంటైర్ డే కంప్లీట్గా ఫ్లాట్ అయితే ఉంది. సో అది దెన్ మనకైతే ఈరోజు ఎలా ఉండబోతుందో ఈరోజు సెషన్లో క్విక్గా అయితే ఒకసారి రెఫర్ చేద్దాం. సో మనకైతే ఇప్పుడు గిఫ్ట్ నిఫ్టీ చూసినట్లయితే యాజ్ ఆఫ్ నో ఫ్లాటే ఉంది చూడండి. ఒక 4 పాయింట్స్ మైనస్, 4.10 పాయింట్స్ పాజిటివ్ ఇట్లా చూపిస్తూ ఉంటుంది. సో యాజ్ ఫర్ గిఫ్ట్ నిఫ్టీ మనకి మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అవ్వడానికే ఎక్కువ ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. సో దట్ మీన్స్ ఏదైతే ఉందో ఇక్కడ క్లోజింగ్ దగ్గర ఆర్ఎల్స్ ఈ రేంజ్ దగ్గర ఆర్ఎల్స్ ఈ రేంజ్ దగ్గర ఓపెన్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. సో ఇది చూసినట్లయితే వీడియో 6:40 అరౌండ్ ఈ టైంలో రికార్డ్ చేస్తున్నాను. సో 9:15కి మార్కెట్ గిఫ్ట్ నిఫ్టీ 9:15 AM మూమెంట్ ఎక్కడికైనా ఉండొచ్చు. సో ఇది యాజ్ ఆఫ్ నో ఇప్పటి డేటా ప్రకారం మాత్రమే చూడండి. ఆ టైంకి గిఫ్ట్ నిఫ్టీ ఎక్కడ మూవ్ అయితే మార్కెట్ లైక్లీ ఓపెన్ అవ్వడానికి అక్కడ ఎక్కువ ఛాన్సెస్ ఉంది. అంటే ఇప్పుడు ఒక 50 పాయింట్స్ పాజిటివ్ చూపిస్తే 50 పాయింట్స్ పాజిటివ్, 100 పాయింట్స్ పాజిటివ్ అయితే 100 పాయింట్స్ పాజిటివ్, సేమ్ మైనస్ కూడా. సో ఇలా ఓపెన్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంది. సో అది మైండెడ్ గుర్తుపెట్టుకోండి మీరు. సో ఈరోజు మార్కెట్ చూసినట్టయితే ఒక్కసారి డైలీ టైం ఫ్రేమ్ అయితే చెక్ చేద్దాం. ఓవరాల్గా మనకి తక్కువ షార్ట్ టర్మ్ 5 minutes టైం ఫ్రేమ్ చూసుకుంటే ఇది ఒక డిమాండ్ జోన్ అయితే ఉన్నది, ఇది బ్రేక్అవుట్ అయింది. ఓవరాల్ చూసినట్లయితే మనకి డైలీ టైం ఫ్రేమ్లో ఇది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్, ఇది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్. సో ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయింది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసి ఈ లెవెల్ ఇక్కడ చూడండి, డబుల్ బాటమ్ అయింది, ఇది ఒక డబుల్ బాటమ్, ఇది ఒక డబుల్ బాటమ్. ఈ లెవెల్ దగ్గరికి కొంచెం మార్కెట్లో కొంచెం వీక్నెస్ అయితే కనిపిస్తుంది. మళ్ళీ స్లోలీ ఈ లెవెల్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. సో ఇది మనకి డైలీ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్లయితే బట్ ఎలక్షన్ మూమెంట్ జరిగి సో ఇప్పుడు రిజల్ట్ అయితే టైం పడుతుంది కాబట్టి సో ఎనీవే ఎలక్షన్ మూమెంట్ రిజల్ట్ని బట్టి కొంచెం ఏదైనా న్యూస్ వస్తే మళ్ళీ మార్కెట్లు కూడా ఎలా అయినా రియాక్ట్ అవుతాయి. సో కంప్లీట్గా అది న్యూస్ బేస్డ్ అయితే. సో యాజ్ పర్ టెక్నికల్స్ మాట్లాడుకుంటే ఓవరాల్ చూసినట్లయితే కొంచెం డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఇక్కడికి వచ్చి డౌన్ అయ్యి మళ్ళీ యూటర్న్ తీసుకుంటుందా, ఆల్స్ మళ్ళీ బ్రేక్అవుట్ అవుతుందా అనేది చూద్దాం. సో ఇది ఇంపార్టెంట్ లెవెల్, ఇది ఒక బాటమ్, ఈ డబుల్ బాటమ్ అనేది
నిఫ్టీలో. సో ఈరోజు చూసినట్లయితే ఎలా ఉండబోతుంది అనేది ఒక బెస్ట్ మూవ్ అనే చెప్పుకోవచ్చు నిన్న చూసినట్లయితే మార్కెట్లో. సో ఓవరాల్ చూసినట్లయితే మార్కెట్ కొంచెం నారో సిపిఆర్ అయితే ఫామ్ అయింది, కొంతవరకు నారో టు యావరేజ్ కైండ్ ఆఫ్ సిపిఆర్. సేమ్ ఓవరాల్ మనకి వీక్నెస్సే కనిపిస్తుంది మార్కెట్లో. సో సేమ్ సైడ్ వేస్ టు ఓవరాల్ ఇలా రివర్స్లో ఉండడానికైతే ఓవరాల్ డైలీ టైం ఫ్రేమ్ చూసినట్లయితే, సో మనకి ఈరోజు 5 minutes టైం ఫ్రేమ్ కాకుండా డైలీ టైం ఫ్రేమ్ చూసినట్లయితే సైడ్ వేస్ టు బేరిష్ ఉండడానికే ఎక్కువ ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. బట్ ఈరోజు ఇంత మూమెంట్, లాస్ట్ డే ఇంత మూమెంట్ కూడా జరిగింది కాబట్టి సైడ్ వేస్ టు లిటిల్ బిట్ కొంచెం రివర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది, అది గుర్తుపెట్టుకోండి. సో మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ మాట్లాడుకుంటే ఇది ఇంపార్టెంట్ లెవెల్, ఇది ప్రీవియస్ డే హై, అది ఇంపార్టెంట్ లెవెల్. అండ్ మనకి చూసుకున్నట్లయితే ఇది ఇంపార్టెంట్ కాదు, ఇది మనకి ఇప్పుడు ఇంపార్టెంట్ లెవెల్. ఈ రేంజ్ అయితే ఉందో ఈ డబుల్ బాటమ్ రేంజ్ ఇంపార్టెంట్ లెవెల్. ఇక్కడికి వచ్చి చూడండి ప్రైస్ ఎలా బౌన్స్ అయింది, మళ్ళీ టచ్ చేసింది, మళ్ళీ బౌన్స్ అయింది. సో ఇన్ కేస్ ఈ ఫర్దర్గా ఈ డౌన్ ఏదైతే ప్రీవియస్ డే లో బ్రేక్అవుట్ అయితే మనకి ఫర్దర్గా కొంచెం మళ్ళీ డౌన్ వెళ్ళొచ్చు అని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అప్సైడ్ చూసుకున్నట్టయితే సిపిఆర్ ఉంది, ఇదైతే ఇంపార్టెంట్ లెవెల్. సో ఈ లెవెల్ ఏదైతే టచ్ చేస్తుందో మనకి కొంచెం డౌన్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. సో ఇక్కడికి వచ్చిందంటే షార్టింగ్ ఆపర్చునిటీ చూడండి. సో అది కూడా బేరిష్ ప్రైజ్ యాక్షన్. ఇది చూడండి ఈ ప్రైజ్ యాక్షన్ మీరు ఏమర్థం చేసుకున్నారు చూడండి, ఇది పర్ఫెక్ట్ ప్రైజ్ యాక్షన్ ఉంది. సో ఫస్ట్ క్యాండిల్లోనే రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది చూడండి, ఈ వీక్ ఫామ్ అయింది, ప్రైజ్ రిజెక్షన్ అయింది. అంటే మార్కెట్లో సెల్లర్స్కి బయ్యర్స్కి ఎంత ఫైట్ జరుగుతుందో, జస్ట్ ఒక వార్ జరిగినట్లుంది. సో బయ్యర్స్ ఏమో మార్కెట్ని అప్ సైడ్ పుష్ చేస్తున్నారు. ఓవరాల్గా తర్వాత చూసుకున్నట్టయితే ఎండ్ ఆఫ్ ది ఈ క్యాండిల్ దగ్గరకు వచ్చేసరికి సెల్లర్స్ టేక్ ఓవర్ చేశారు. సెల్లర్స్ స్ట్రాంగ్ స్ట్రెంత్ ఉంది, ఏదైతే ఉందో ఈ క్యాండిల్తోనే స్ట్రాంగ్ స్ట్రెంత్ సెల్లర్స్కి వచ్చేసింది. సో ఓవరాల్గా మార్కెట్ని ఎక్కడ వరకు పుష్ చేశారు సెల్లర్స్. సో మీకు ఇక్కడ ఒక్కోసారి ఇలాంటి ప్రైజ్ యాక్షన్ అర్థం చేసుకోండి. ఇలాంటి ప్రైజ్ యాక్షన్ ఆర్ఎల్స్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ క్యాండిల్ అనుకోండి, ఎంత పెద్ద రెడ్ క్యాండిల్ ఫామ్ అవడం, ఇది చిన్న గ్రీన్ క్యాండిల్, ఇలాంటి రెడ్ క్యాండిల్ ఫామ్ అవడం, ఇలాంటివి అయితే సో మార్కెట్ ఇండికేట్ చేస్తాయి. మనకి ప్రైజ్ యాక్షన్ అర్థమైతే సో ఓవరాల్గా మార్కెట్లో మూమెంట్ ఎలా ఉందో అర్థమైపోతుంది. సో మీరైతే ఆ ప్రైజ్ యాక్షన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో సబ్జెక్ట్ని కంటెంట్ని అర్థం చేసుకోండి. సో అప్పుడు మీకు ఆటోమేటిక్గా మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది, ట్రేడ్ ఎలా తీసుకోవాలి, ఎంట్రీ ఎక్కడ, ఎగ్జిట్ ఎక్కడ, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి మీకు ఈజీగా అర్థమవుతుంది గైస్. ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే సిపిఆర్ బ్రేక్అవుట్ అయినా అప్ సైడ్ వెళ్ళొచ్చు అంటే కొంచెం చూడండి. సేఫ్ ట్రేడర్స్ అప్ సైడ్ అయితే అవాయిడ్ చేయండి. ఒకవేళ ప్రైస్ మూవ్ అయినా కానీ అప్ సైడ్ షార్టింగ్ ఆపర్చునిటీస్గా ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో ఇలా ప్రైస్ మూవ్ అవుతుంది, అవాయిడ్ చేయండి. ఇలా ప్రైస్ అప్ సైడ్కి మూవ్ అవుతుంది, అవాయిడ్ చేయండి. ఇలా మూవ్ అవుతూనే ఉంది, అవాయిడ్ చేయండి. సో అలా కాకుండా ఈ లెవెల్ దగ్గరకు వచ్చింది, ఈ లెవెల్ దగ్గరకు వచ్చినాక ప్రైజ్ యాక్షన్ అర్థం చేసుకోండి. ప్రైజ్ యాక్షన్ చూడండి, ఇలాంటి క్యాండిల్స్, బిగ్ రెడ్ క్యాండిల్స్ ఏదైతే ముందుకు చూపించానో ఇలాంటి క్యాండిల్స్ ఫామ్ అయితే ఇక్కడ షార్ట్ కొట్టినాటికి చూడండి, ఇక్కడ లాంగ్ ఆపర్చునిటీస్కి అవాయిడ్ చేయండి. ఈ కంప్లీట్గా ఈ లాంగ్ ఆపర్చునిటీస్కి అయితే అవాయిడ్ చేయండి. ఈ లెవెల్ దగ్గరకు వచ్చాక ఇక లాంగ్ ఆపర్చునిటీ చూసేదానికంటే కూడా ఈ లెవెల్ దగ్గరకు వచ్చిన తర్వాత షార్ట్ ఆపర్చునిటీ ఏదైతే షార్ట్ పొజిషన్ తీసుకోవడానికి అయితే చూస్తున్నారో ఇది హై ప్రాబిలిటీ అవుతుంది కంపేర్ టు ఇది. సో ఈవెన్ ప్రైజ్ అప్ సైడ్ వెళ్తుందా వెళ్ళనివ్వండి, లైట్ తీసుకోండి, వెళ్ళనివ్వండి. సో ఏదైతే ఈ లెవెల్ దగ్గరకు వచ్చిందో సో సిచ్యువేషన్ చూసి, ప్రైజ్ యాక్షన్ చూసి, సో మార్కెట్ సినారియో చూసి షార్టింగ్ ఆపర్చునిటీ చూడండి. ఇప్పుడు ఈ షార్టింగ్ ఆపర్చునిటీ అనేది హై ప్రాబిలిటీ, ఇక్కడ లాంగ్ పొజిషన్ తీసుకున్నట్టు అనేది రిస్క్ ఎక్కువ, గుర్తుపెట్టుకోండి. సేమ్ మళ్ళీ మార్కెట్ కొంచెం సైడ్ వైజ్ అయ్యి లిటిల్ బిట్ ఇక్కడ మళ్ళీ బ్రేక్అవుట్ అయిందా, కొంచెం కన్సాలిడేట్ అయ్యి బ్రేక్అవుట్ అయిందా, అప్పుడు మళ్ళీ షార్ట్ పొజిషన్ తీసుకోండి. ఇమీడియట్గా కన్సాలిడేట్ అవ్వకుండా బ్రేక్అవుట్ అయితే వెయిట్ చేయండి, రీటెస్ట్ అయితే తీసుకోండి. బట్ ఇమీడియట్ బిగ్ క్యాండిల్స్ ఇలా బ్రేక్అవుట్ అయితే వెయిట్ చేయండి. వెయిట్ చేసి మళ్ళీ ప్రైస్ రీటెస్ట్ చేస్తే ఈ లెవెల్ని, అంటే రీటెస్ట్ అంటే ఇంతకుముందే చూపించాను ఆల్రెడీ,
ఇలా బ్రేక్అవుట్ అయింది, ఇక్కడ దాకా వెళ్ళింది, మళ్ళీ వచ్చి రీటెస్ట్ చేసి మళ్ళీ బౌన్స్ అయితే ఇక్కడ అంటే ఎంట్రీ తీసుకోండి. ఇది హై ప్రాబిలిటీ అవుతుంది. ఆర్ఎల్స్ ఇక్కడ కన్సాలిడేట్ అయ్యి మార్కెట్ కొంచెం సైడ్ వైజ్ ఫ్లాట్గా మూవ్ అయ్యి అప్పుడు బ్రేక్అవుట్ అయితే ఇమ్మీడియట్ తీసుకోండి. సో ఇది గాయస్, కొంచెం మీరైతే ప్రైజ్ యాక్షన్ అర్థం చేసుకోకుండా అయితే మార్కెట్లో సస్టైన్ అవ్వడం చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. మార్కెట్లో సస్టైన్ అవ్వాలంటే ప్రైజ్ యాక్షన్ నేర్చుకోవాలి. సో మీరు ఇప్పటివరకు ఏ దాని మీద ట్రేడ్ చేస్తున్నారు, ఆర్ఎస్ఐ, ఎంఎస్ఐడి, బోలింగర్ బ్యాండ్స్, మీరు ఏ బేస్ మీద ట్రేడ్ చేస్తున్నారో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. సో మీది ఎలా ఉందో అక్యురేట్ అనేది కూడా అర్థమవుతుంది. సో బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే బ్యాంక్ నిఫ్టీ చూడండి, చాలా వైడ్ సిపిఆర్ ఉంది. సో సేమ్ మనకి నిన్న ఎంత మూమెంట్ వచ్చింది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కూడా చాలా వైడ్ సిపిఆర్ ఉంది. సో నెక్స్ట్ ఈరోజు కంప్లీట్ కొంచెం సైడ్ వేస్ టు రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఈరోజు చూసినట్లయితే బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. సో అండ్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ సైడ్ వేస్గా మూవ్ అవడానికే ఎక్కువ ఛాన్సెస్ ఉంది. మైండ్ ఇట్ గైడ్స్, గుర్తుపెట్టుకోండి. సో ఈరోజు సేఫ్ ట్రేడర్స్ ఎవరైనా ఉంటే అవాయిడ్ చేయండి, పర్వాలేదు. ఎందుకంటే సైడ్ వేస్ మూమెంటంలో ఆప్షన్ బయ్యర్స్ అనేవాళ్ళు, ఆప్షన్ బయ్యర్స్కి ఎస్పెషల్లీ చెప్తున్నాను, ఆప్షన్ సెల్లర్స్ యూ కెన్ డూ ఇట్. ఎందుకంటే స్ట్రాటజీస్ ఏదైతే ఉన్నాయో ఆ స్ట్రాటజీస్ మార్కెట్ సైడ్ వైజ్లో చాలా బెనిఫిట్ అయితే ఇస్తాయి. సో స్పెషల్లీ ఆప్షన్ బయ్యర్స్ అయితే ఇలాంటి రిస్కీ మార్కెట్లో అవాయిడ్ చేయండి. జస్ట్ మార్కెట్ని అర్థం చేసుకున్నట్టుకైతే ట్రై చేయండి. సో మార్కెట్ సినారియో, మార్కెట్ కండిషన్ని అర్థం చేసుకోండి. సో సైడ్ వేస్ టు ఇలా కొంచెం రివర్స్ అవ్వడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంది బ్యాంక్ నిఫ్టీలో. దాంట్లో మనకి సేమ్ ఇదే లెవెల్ బ్యాంక్ నిఫ్టీలో ఏదైతే లెవెల్స్ ఉన్నాయో ఈ లెవెల్స్ మళ్ళీ మార్క్ చేస్తున్నాం. ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే లో. సో ఇది కూడా ఇంపార్టెంట్ లెవెల్. ఈ లెవెల్కి వస్తే నిఫ్టీలో ఏదైతే మాట్లాడామో ఈ లెవెల్కి వస్తే షార్టింగ్ ఆపర్చునిటీస్కి అయితే చూడండి, ఈ లెవెల్లో అయితే ఇది కూడా ఒక ఇంపార్టెంట్ జోన్. ఈ కంప్లీట్గా ఈ జోన్లో ఎలా ఉండిపోయింది చూడండి మార్కెట్ అనేది, ఇది కూడా ఇంపార్టెంట్ జోన్. సో ఓవరాల్ చూసినట్లయితే ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయినా కానీ ట్రస్ట్ చేయొద్దు, వెయిట్ చేయండి. ఎందుకంటే నిన్న ఇంత మూమెంట్ వచ్చింది కాబట్టి ఈరోజు బ్రేక్అవుట్స్ అనేది ఫేక్ బ్రేక్అవుట్స్ అవడానికి అయితే ఎక్కువ ఛాన్స్ వస్తుంది. ఈవెన్ బ్రేక్అవుట్ అయినా కానీ కొంచెం సైడ్ వైజ్గా మూవ్ అయ్యి మళ్ళీ ఇలా మూవ్ అవుతుంది, జిగ్జాగ్గా మూవ్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. సో కంప్లీట్గా అయితే మీరు అబ్జర్వ్ చేసి కాషియస్గా అయితే చూడాల్సిన రోజు ఈరోజు. ఆప్షన్ బయ్యర్స్ ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ. ఒకసారి అయితే ఫిన్ నిఫ్టీ కూడా చెక్ చేద్దాం. ఫిన్ నిఫ్టీలో చూడండి, ఫిన్ నిఫ్టీలో లాస్ట్ సెషన్లో ఏమైతే డిస్కస్ చేసుకున్నా కంప్లీట్గా ఈ లెవెల్ ఏదైతే ఇంపార్టెంట్ లెవెల్ ఉందో ఇది చూడండి, ఈ ఎక్స్ట్రీమ్ క్యాండిల్ ఏదైతే ఉందో సో ఎంత బ్రేక్అవుట్ చేసింది చూడండి. సో కంప్లీట్గా ఇక్కడ ఎంట్రీయే లేదు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు, స్టాప్ లాస్ ఎక్కడ పెడతారు, ఈ లెవెల్ చూడండి ఎంత పెద్ద లెవెల్. ఇంత స్టాప్ లాస్ పెట్టుకొని ఎంత రిస్క్ తీసుకుంటామో. సో ఇలాంటి ట్రేడ్ కంటే కూడా దీన్ని మిస్ చేయండి, ఈ ట్రేడ్ని వదిలేసేయండి, నో ఇష్యూస్. సో బెస్ట్ ట్రేడ్ మాత్రమే తీసుకోండి, రిస్క్ ఎక్కువ తీసుకోవద్దు, అన్నెసరీ ట్రేడ్స్ తీసుకొని క్యాపిటల్ లూజ్ చేసుకోవద్దు. సో ఇలాంటి క్యాండిల్స్, ఇలాంటి బ్రేక్అవుట్స్ అయితే అవాయిడ్ చేయండి. ఈవెన్ ఎంత పెద్ద హై ప్రాబిలిటీ అయినా కానీ ఇలాంటి రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో బెటర్ ఇలాంటి ట్రేడ్స్ అవాయిడ్ చేయడమే బెటర్. సో మనకు చూసినట్లయితే బెస్ట్ ఎంట్రీ ఇంత డౌన్ మూవ్ అయినా కానీ బెస్ట్ ఎంట్రీ లేదు ఫిన్ నిఫ్టీలో. సో ఇది అవాయిడ్ చేయడమే. అండ్ మనకి ఇదే దగ్గర మీరు ఇలాంటి చోట మళ్ళీ రీటెస్ట్ చేస్తే, ఈ లెవెల్కి వచ్చి రీటెస్ట్ చేసి మళ్ళీ డౌన్ అవుతుంటే ఇక్కడ ఎంట్రీ తీసుకోండి. నేను ఇదే మీకు సో అగైన్ అండ్ అగైన్ చెప్తా ఉన్నాను కదా, పదే చెప్తున్నాను. ఇక్కడికి వచ్చి బౌన్స్ అయితే ఇలాగ రీటెస్ట్ చేస్తే హై ప్రాబిలిటీ అవుతుంది, కానీ మళ్ళీ ఇలా బ్రేక్అవుట్ అయింది, ఇంత పెద్ద రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, నో ప్రాబ్లం ఇంకా డౌన్ అవుతుందని చెప్పేసి మార్కెట్లో ఒక గుడ్డిగా ఏదైతే ఉందో వెళ్ళిపోయేసి అయితే తీసుకోవద్దు పొజిషన్. లాజికల్గా ఉండండి, లాజికల్గానే ట్రేడ్ తీసుకోండి.
సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్ ఇక్కడ పెట్టాలి. ఈ ఎంట్రీ తీసుకుంటే ఎంత పెద్ద స్టాప్ లాస్ అవుతుంది. సో అవాయిడ్ చేయండి. మనకి కొంచెం ఈ లెవెల్ కొంచెం ఇంపార్టెంట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. అండ్ వచ్చేసి ఈ లెవెల్ ఇంపార్టెంట్. సో ఓవరాల్ చూసినట్లయితే సేమ్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉందో ఈ లెవెల్స్కి వస్తే మార్కెట్ కొంచెం అప్ సైడ్ వెళ్తే ఇక్కడ షార్టింగ్ ఆపర్చునిటీస్కే చూడండి, అది హై ప్రాబిలిటీ అవుతుంది. మార్కెట్లో చూసినట్లయితే వైట్ సీపర్ ఎలా ఉంది. సో మార్కెట్ సైడ్ వేస్ టు రివర్సల్ రివర్సల్ అవడానికే ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తుంది. సో ఈవెన్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే డౌన్ సైడ్ వెయిట్ చేయండి. వెయిట్ చేసి ప్రైజ్ యాక్షన్ అర్థం చేసుకొని అయితే మీరు ఏదైనా పొజిషన్ తీసుకోండి. సో ఏంటంటే ఏదైతే నేను చెప్తున్నానో అదే బేస్డ్ ఆన్ నా ఎక్స్పీరియన్స్, సపోర్ట్ అండ్ లెవెల్స్ మీకు ఒక రెఫరెన్స్ కోసం సప్లై డిమాండ్ జోన్ చెప్తున్నాను. సో డూ యువర్ ఓన్ అనాలిసిస్. మీ ఓన్ అనాలిసిస్ కూడా చేసి అప్పుడు మార్కెట్లో నేను చెప్పిన సపోర్ట్ లెవెల్ అండ్ సప్లై డిమాండ్ జోన్ కండిషన్స్ ఏదైతే ఉందో జస్ట్ ఫర్ రెఫరెన్స్ కోసం చెప్తున్నాను. సో మీరు మీ ఓన్ అనాలిసిస్ ఏదైతే ఉందో అది కూడా చెక్ చేసుకొని అయితే పొజిషన్ తీసుకోండి. సో ఓకే గైస్, ఇది ఈరోజు అనాలిసిస్ వీడియో. అయితే మీకు ఈ అనాలిసిస్ వీడియో ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ బాక్స్లో అయితే చేయండి. కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే బాయ్. ఓకే గైస్, హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.